హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే అండ్ వరలక్ష్మి వ్రతం. అండ్ ఈరోజు నాకు ఫుల్ డే వర్క్ కూడా ఉంది. నేనేమి డే ఆఫ్ పెట్టుకోలేదు. సో మార్నింగ్ లేసి ఫాస్ట్‌గా హెడ్ బాత్ చేసి ఇక్కడ దీపం పెడదామని నేను రవ్వ కేసరి స్వీట్ చేస్తున్నాను. రవ్వ కేసరి స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నాకు బేసిక్‌గా టూ మచ్ స్వీట్ ఉండే స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు. మైల్డ్‌గా ఉండే స్వీట్స్ అంటేనే ఇష్టము. అండ్ ఇది చేస్తే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇదే తినేయొచ్చు అని ఇదే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈరోజు నా డే కూడా చాలా బిజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు నాకు డే మధ్యలో 2:33కి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. అక్కడ ఒక 1 అవర్ టైం వెళ్ళిపోతది వర్కింగ్ డే మధ్యలో. దాని తర్వాత ఈవినింగ్ ఇంటికొచ్చి రెడీ అయిపోయి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళాలి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి. అండ్ ఆల్సో ఈరోజు నా ఫ్రైడేస్ నేను యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తాను. సో అది కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉన్న రోజు నేనేమి డే ఆఫ్ గాని, హాఫ్ డే గాని ఏం పెట్టుకోను. ఎందుకంటే అపాయింట్మెంట్ మాక్సిమం 1 అవర్‌లో అట్లా అయిపోతుంది. మనకు వాళ్ళొక అపాయింట్మెంట్ టైం చెప్తారు. అక్కడికెళ్ళి టోకెన్ తీసుకొని కూర్చుంటే మాక్సిమం 5-10 మినిట్స్‌లోనే మిడ్‌వైఫ్ మనల్ని పిలుస్తుంది. నాకు ఈసారి కూడా డాక్టర్ అపాయింట్మెంట్ కాదు, మిడ్‌వైఫ్ అపాయింట్మెంట్ ఉంది. మిడ్‌వైఫ్ అంటే ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ నర్స్. కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ, చైల్డ్ కేర్, డెలివరీ అండ్ మదర్స్ ఇట్లాంటి కేసెస్‌తో డీల్ చేస్తారు. సో వాళ్ళతో అపాయింట్మెంట్స్ చాలా క్విక్‌గానే అయిపోతాయి. ఇక్కడ నా స్వీట్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సో ఈ స్వీట్ తీసి దేవుడి దగ్గర దీపం పెడతాను. అండ్ దీపం పెట్టిన వెంటనే నేను నా ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇంకా టెస్ట్ తీసుకోలేదు. ఆల్రెడీ మార్నింగ్ లేసినాక ఒక 10 మినిట్స్, 15 మినిట్స్‌లోనే తీసుకోమని చెప్తారు. కానీ ఈరోజు ఈ పనులన్నీ ఉండి లేట్ అయిపోయింది. రోజుకి 4 సార్లు టెస్ట్ తీసుకోవాలంటే అసలు ఏ ఫింగర్‌కి టెస్ట్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫింగర్‌ని ప్రిక్ చేసి అవన్నీ అసలు టైప్ చేస్తుంటే ఫింగర్స్ అన్నీ నొప్పులొస్తున్నాయి. అయితే ఇక్కడ నేను టెస్ట్ తీసుకున్నా మార్నింగ్ ఫాస్టింగ్‌లో. సో నాకు రిజల్ట్ 5 వచ్చింది. సో ఫాస్టింగ్‌లో మాక్సిమం 5.5 రావచ్చు. సో నాకు మంచి రిజల్టే వచ్చింది. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ నా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక 2 అవర్స్‌కి. సో ఫాస్టింగ్‌లో ఒకసారి తీసుకుంటా అండ్ ఈచ్ మీల్ తర్వాత 2 అవర్స్‌కి ఒకసారి తీసుకుంటా. ఇక్కడ నాకు చాలా టెన్షన్‌గా ఉండింది. ఎందుకంటే నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి రవ్వ కేసరి స్వీట్ తిన్నాను కదా! సో రిజల్ట్ ఏమైనా ఎక్కువ వస్తదేమో, అది దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటది కదా అని చాలా టెన్షన్‌గా టెస్ట్ తీసుకుంటున్నా. అసలు ఒకసారి ప్రిక్ చేసుకొని టెస్ట్ తీయటమే కష్టం. అంటే కొన్ని సార్లు హోల్ సరిగ్గా పడదు, బ్లడ్ సరిపోదు. అండ్ కొన్నిసార్లు బ్లడ్ శాంపుల్ ఆ మిషన్‌లోకి పెట్టినాక మిషన్ ఎర్రర్ అంటది. ఈరోజు నాకు అట్లానే అయింది. నేను ఆల్రెడీ ఒకసారి శాంపుల్ ప్రిక్ చేసుకొని శాంపుల్ పెట్టినాక మిషన్ ఎర్రర్ అంటుంది. సో మళ్ళా 2 టైమ్స్ టెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. ఇప్పుడు కూడా నాకు టెస్ట్ రిజల్ట్ అయితే నార్మలే వచ్చింది. అండ్ ఈరోజు ఆల్రెడీ ఇంత బిజీ డే ఉంటే ఈ డే మధ్యలో నేను షీన్ నుంచి కొన్ని ఐటెమ్స్ ఆర్డర్ పెట్టుకున్నా. ఆ ఆర్డర్ వచ్చింది. సో ఆ పార్సెల్ చూడగానే దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని రూమ్‌లోకెళ్ళి పార్సెల్ అయితే ఓపెన్ చేశా. ఈరోజు నాకు 2 పార్సెల్స్ వచ్చాయి. ఫస్ట్ నేను ఇక్కడ నెపోలియన్ వేర్ అనే బ్రాండ్ నుండి, ఇది ఆస్ట్రేలియాలో అవైలబుల్ ఉంటదనుకుంటా. ఈ క్యూట్ టీ షర్ట్ తెప్పించుకున్నా. దీనిపైన బేబీ మమ్మా అని రాసుంటది. ఈ సైజ్ నాకు సరిపోతుంది అనుకుంటా. సైజ్ ఎల్లే పెట్టుకున్నా. ఇది ఓవర్ సైజ్ టీ షర్ట్. అండ్ ఆల్సో నాకు ఈరోజు నా షీన్‌లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నా. చాలా ర్యాండమ్ ఐటమ్స్ బేబీకి సంబంధించినవి. అవన్నీ వచ్చినాయి. సో నేను అవి కూడా క్విక్‌గా చూపించేస్తాను. ఫస్ట్ దీన్ని పెర్రీ బాటిల్ అంటారు. సో ఇది హాస్పిటల్ బ్యాగ్‌లో అవసరం అవుతుంది అని నేను చాలా యూట్యూబ్ వీడియోస్‌లో చూశాను. సో బేసిక్‌గా ఇది ఏం లేదు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ టైప్‌ది. దీని లోపల ఇట్లా నాజిల్ ఉంటుంది. వాటర్ ఫిల్ చేసుకొని డెలివరీ అయినప్పుడు వాష్ చేసుకోవడానికి అండ్ క్లీన్ చేసుకోవడానికి ఈ బాటిల్. సో నేను ఇవి ఒక 2 ఆర్డర్ పెట్టాను, ఎందుకన్నా మంచిదని, బ్లూ అండ్ పింక్ కలర్లో. అండ్ నెక్స్ట్ ఇవి బేబీకి హ్యాట్, బీనీ లాంటిది. దీనిపైన క్యూట్ ఎలిఫెంట్ లోగో ఉంది. షీన్‌లో ఆర్డర్ పెట్టాలంటే నాకు చాలా డౌట్ అనిపించింది ఎట్లుంటాయో ప్రొడక్ట్స్, కానీ ఇదైతే చాలా బాగుంది, చాలా స్మూత్‌గా ఉంది. బట్ ఇది న్యూ బార్న్ హెడ్‌కి సరిపోతుందా, పెద్దగా అవుతుందో అర్థం అవ్వట్లేదు నాకు. ట్రై చేయాలి. నేను సైజ్ అయితే 0 to 6 మంత్స్ పెట్టాను. సో మేబీ పుట్టిన వెంటనే సరిపోకపోయినా తర్వాత యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బుక్. ఇప్పుడు అందరూ అంటారు కదా బేబీస్కి కలర్స్ కనిపించవు, చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్గా చూపించాలి అని. సో అందుకే పుట్టినప్పుడు లైక్ ఈ బ్లాక్ అండ్ వైట్ బుక్స్ ఇట్లా చూపించచ్చు అని ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉన్న ఈ బుక్ తీసుకున్నా.
ఇది బుక్ కాదు, ఐ థింక్ మేబీ ఇట్లా బుక్ లానే ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయ్యి బేబీస్కి ఇట్లా ఇంటరాక్ట్ చేయడానికి వాళ్ళని ఒక్కొక్క పేజ్ టర్న్ చేసి చూపించడానికి. అండ్ నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ పెట్టాను నేను షీన్లో. ఇది క్వాలిటీ ఎట్లుంటాయో తెలియదు. ఇది సైజ్ 1 to 3 months. ఇట్లా హ్యాండ్స్, ఇది యాక్చువల్లీ ఫుల్ హ్యాండ్స్ కాదు, హ్యాండ్స్ కట్ అయ్యింది. అంటే హ్యాండ్ ఇట్లా కవర్ అవ్వదు, బయటకు కనిపిస్తుంది, బట్ ఫీట్ కవర్ అవుతుంది. అండ్ దీంతో మ్యాచింగ్ క్యాప్ ఆర్ బీనీ కూడా వచ్చింది ఇట్లా క్యూట్గా. ఇట్లా మ్యాచింగ్ సెట్ లాగా వేయచ్చు. క్లాత్ అయితే చాలా బాగుంది నిజంగా, కానీ వాష్ చేస్తే ఎట్లుంటుందో తెలియదు కానీ. బట్ ఇది 100% కాటన్ కాదనుకుంటా. చదవాలి దీనిపైన ఉన్న నోట్స్. కొంచెం షైనింగ్ అనిపిస్తుంది, నేను చెక్ చేసి చెప్తాను. నెక్స్ట్ ఇది కూడా షీన్లోనే కోజీ పిక్సీస్ అని ఉంది దీనిపైన బ్రాండ్ నేమ్. ఇది బేబీకి కోంబ్ అండ్ బ్రష్, హెయిర్ బ్రష్. సో ఇది ఒక చిన్న బేబీ వుడెన్ కోంబ్, చిన్న బ్రష్, అండ్ ఇంకోటి ఇట్లా వైట్ టూత్ కోంబ్ కూడా ఉంది. ఈ సెట్ నేను బయట కూడా చూసాను, బట్ బయట నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, సో అందుకే షీన్లో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ అయితే బాగుంది అది కూడా. అండ్ ఇవి బేబీ సాక్స్. ఇవి ఒక సెట్ ఆఫ్ 5 pairs ఉన్నాయి. అండ్ సైజ్ ఇది 0 to, ఇది కూడా 0 to 6 months అనుకుంటా. నాకు బేబీస్కి స్పెసిఫిక్గా న్యూ బార్న్ బేబీస్కి సాక్స్ ఏం దొరకలేదు, సో ఇవే ఆర్డర్ పెట్టాను. ఒకటి తీసి చూపిస్తాం. సో ఈ సైజ్ ఐ థింక్ న్యూ బార్న్ పుట్టిన వెంటనే మేబీ ఈ సైజ్ కొంచెం పెద్దగా అవుతుంది అనుకుంటా, బట్ లేటర్ ఆన్ యూజ్ అవుతుంది. దీనిపైన సైజ్ కనిపించట్లేదు, బట్ ఐమ్ షూర్ ఇది 0 to 6 months అని నేను సైజ్ పెట్టాను. న్యూ బార్న్ అయితే దొరకలేదు దాంట్లో. ఇది నాకు తెలిసి ప్రామ్ కవర్ అనుకుంటా, ప్రామ్ లోపలేసే లైనింగ్. అవును, అది ప్రామ్ లోపలేసే సాఫ్ట్ లైనింగ్. సో ఇట్లా కుషన్ లాగా ఉంది, ఇది ఇట్లా థిక్గా కుషన్ లాగా ఉంది. ప్రామ్ లోపల ఈ లైనింగ్ వేసి బేబీని పడుకోబెట్టడానికి, లైక్ సాఫ్ట్గా మనం బెడ్షీట్స్ కూడా ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు. బట్ నేను ఇది తీసుకున్నా షీన్లో. నెక్స్ట్ నర్సింగ్ ప్యాడ్స్. ఇవి కూడా హాస్పిటల్ బ్యాగ్ కోసమే తీసుకున్నా. ఇవి యూజ్ అవుతుందో లేదో తెలియదు నాకు, ఒకటి తీసి చూపిస్తా. సో ఒకవేళ మనకి ఏమైనా ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటే బయటకి క్లోత్స్ పైన ఆర్ అంటకుండా అట్లా నర్సింగ్ ప్యాడ్స్ లోపల పెట్టుకోవడానికి తీసుకున్నాం. ఇవన్నీ మేజర్గా హాస్పిటల్ బ్యాగ్ కోసమే యూజ్ అవుతుంది, అది తర్వాత యూజ్ అవుతుందో లేదో తెలియదు. అండ్ ఇవి బేబీ మిటన్స్. సో ఇట్లా చేతికేసే మిటన్స్. ఇవి మధ్య ఎక్కువ యూజ్ చేయకూడదు అని అంటున్నారు, ఎందుకంటే బేబీ హ్యాండ్స్తో అన్నీ ఫీల్ అవ్వాలి, టచ్ చేయాలి, మిటన్స్ యూజ్ చేద్దాం చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. బట్ ఏమో అవసరం అవుతుందేమో అని ఎట్లనో ఆర్డర్ పెడుతున్నా కదా, ఇవి కూడా పెట్టేశాను. ఈ మిటన్స్ ఒకటే, దీని ఫినిషింగ్ అంత నీట్గా లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇవి యూజ్ చేస్తామో లేదో తెలియదు. అండ్ సైజ్ కూడా నాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. న్యూ బార్న్ బేబీస్కి మిటన్స్ ఇంత పెద్దగా ఉంటాయా ఏమో. ఇవి కూడా దీనిపైన సైజ్ నాకు గుర్తులేదు, బట్ 0 to 6 months సైజ్ అంట. ఇది న్యూ బార్న్ స్పెసిఫిక్గా సైజ్ దొరకలేదు నాకు ఇవి మిటన్స్ కూడా. అండ్ ఇవి ఫోటోషూట్కి పనికొస్తుందని నేను ఇట్లా దీనిలో అన్ని మంత్స్ రాసి ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఫొటోస్ తీయాలంటే బేబీకి ఫస్ట్ పుట్టినప్పుడు హెలో వరల్డ్, తర్వాత 1 month, 2 months, 3 months ఇట్లా డిఫరెంట్ మంత్స్ పెట్టి తీయచ్చు అని నేను ఇవి ఫొటోస్ కోసం ఆర్డర్ చేశాను. ఇది బేబీ స్వాడల్. నేను దీన్ని పిక్ అటాచ్ చేస్తాను. మనం బేబీస్ని ఇట్లా ర్యాప్ చేస్తాం కదా, సో అట్లాంటిది. అండ్ దీంతో పాటు మ్యాచింగ్ బో అనుకుంటా, ఆ మ్యాచింగ్ బో కూడా వచ్చింది. పుట్టిన వెంటనే ఫొటోస్ తీయడానికి ఎవరు హాస్పిటల్లో పెట్టినప్పుడు చాలా క్యూట్గా ఉంది బో. సో దీంతో ర్యాప్ చేసి ఇట్లా హెడ్కి ఇట్లా బో పెట్టాలి, చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్
ఇదేంటో గుర్తు రావట్లేదు. బేబీ బ్యాగ్ అని రాసుంది దీనిపైన. ఓయా, ఇది బేబీ స్లీపింగ్ బ్యాగ్. సో మనం బేబీస్ని ర్యాప్ చేసినాక దీంట్లో పడుకోబెట్టచ్చు. అండ్ తలకి ఇట్లా హుడీ వచ్చింది అండ్ 2 సైడ్స్. సో ఇట్లా బేబీని లోపల పడుకోబెట్టి ఇట్లా క్లోజ్ చేయొచ్చు. ఇట్లా బ్యాగ్ లాగా ఉంది. ఇది క్యారీ చేయడానికి యూజ్ అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే అంత స్టిఫ్గా లేదు. మనకి ఇండియాలో కొంచెం కుషన్తో దొరికే స్టిఫ్గా ఉంటాయి క్యారీ చేయడానికి. ఇక్కడ అట్లాంటివి ఎవరు యూజ్ చేయరు, నేను ఎప్పుడు చూడలేదు. ఇది జస్ట్ ఇట్లా బేబీని పడుకోబెట్టి మేబీ మనం ఇంట్లోనే బెడ్ పైన ఎవరికైనా ఇవ్వాలంటే యూజ్ చేయొచ్చు. ఇది పిల్లో. నేను ఇందాక చూపించిన ప్రామ్ లైనింగ్కి మ్యాచింగ్ ఉండాలని ఈ పిల్లో తీసుకున్నాను. సో ఈ ప్రామ్ లైనర్తో ఈ పిల్లో ఇట్లా సెట్ లాగా బాగుంటుంది, మ్యాచ్ అవుతుందని పిల్లో కొన్నాను. అండ్ ఇది నాకు తెలిసి ఇది ఒక షాల్ లాంటిది. సో బయట ఇది అదే. సో బయట ఎప్పుడన్నా మనం ఫీడింగ్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంట్లో అన్న ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సో కవర్ చేసుకోవడానికి ఇట్లా దీనికి మనం నెక్ ఇట్లా యాప్రాన్ లాగా వేసుకొని, నేను ఫోటో అటాచ్ చేస్తాను, నాకు ఇది ఎట్లా వేసుకోవాలో ఐడియా రావట్లేదు. ఇట్లా యాప్రాన్ లాగా వేసుకొని కవర్ చేసుకొని ఫీడింగ్ ఇచ్చే షాల్ ఇది. నార్మల్ చున్నీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇట్లాంటి షాల్స్ అయితే బాగుంటాయి పబ్లిక్ ప్లేసెస్లో. అండ్ ఇది ఇంకొక బీనీ. సో ఫస్ట్ చూపించిన పింక్ కలర్లోనే ఇది ఇంకొక మోడల్, ఇది బేజ్ ఆర్ న్యూడ్ కలర్లో ఉంది. అండ్ స్వాడల్లో నేను ఇంకొక కలర్ స్వాడల్ కూడా ఆర్డర్ చేశాను, పింక్. దీనిపైన కూడా దీనిపైన హెలో అని రాసుంది. సో బేబీని దీంట్లో ర్యాప్ చేసి దీనికి కూడా బో వచ్చింది. సో హెడ్ పైన ఇట్లా పింక్ కలర్ బో పెట్టచ్చు అని 2 ఆర్డర్ చేశాను. సో హాస్పిటల్లో పుట్టినప్పుడు వెంటనే పిక్స్ తీస్తారు కదా, సో అప్పుడు యూజ్ చేయొచ్చు అని అవి ఆ 2 మోడల్స్ తీసుకున్నాం. అండ్ ఇంకొక టీ షర్ట్ ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్లీ స్మాల్ బేబీస్కి కాదు, 0 to 6 to 9 months, బట్ ఇది నాకు చాలా క్యూట్గా అనిపించి టీ షర్ట్ తీసుకున్నాం. దీనిపైన జస్ట్ అ గర్ల్ హూ లవ్స్ హర్ డాడీ అని రాసుంది. నాకు చాలా నచ్చి ఓకే ఉంటుందిలే అని తీసేసుకున్నాను. అండ్ ఇది టవల్. ఇది కూడా మేబీ న్యూ బోర్న్ టైంలో యూజ్ అవ్వదేమో, బట్ ఒక 3 months 6 months వస్తే యూజ్ అవుతుంది. సో బేబీ బాత్ అయినాక ఈ టవల్లో వాళ్ళని ర్యాప్ చేసి పైన క్యూట్గా తలకి ఇట్లా ఎలిఫెంట్ ఇట్లా ర్యాప్ చేసి ఇట్లా ఎలిఫెంట్ లాగా ఉంటుంది, క్యూట్ ఉంటుంది కదా అని ఇది తీసుకున్నా. దీని పేరు ఏదో ఉంటుంది స్పెసిఫిక్గా, నేను డిస్క్రిప్షన్లో రాస్తాను నేమ్. బాత్ హుడీ ఆర్ సంథింగ్ బాత్ టవల్ లాంటిది ఏదో అంటారు, బట్ మీరు షీన్లో ఆర్ అమెజాన్లో వెతకాలంటే బేబీ బాత్ హుడీస్ అని వెతికితే అది దొరుకుతుంది. అంతే, బేబీ స్టఫ్ అయితే అంతా అయిపోయింది. అండ్ నా కోసం నేను జస్ట్ ఈ క్లిప్స్ ఉన్నాను. ఇక్కడ మాకు క్లిప్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ ఇండియాలో దొరికినట్టు దొరకవు. సో ఈ క్లిప్స్ ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, ఇవి షీన్లో కొన్నాను. ఇవి క్వాలిటీ అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు, నేను ఇప్పుడు కూడా వాడుతున్నాను, తొందరగానే బ్రేక్ అయిపోతాయి. బట్ ఇట్స్ ఓకే, ఒక 4 pack తీసుకుంటే మనకి కొన్ని మంత్స్ అన్నా యూజ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ ఫైనలీ నా కోసం ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. ఇట్లున్నాయి, కనిపించట్లేదు అనుకుంటా. సో జస్ట్ హూప్కి ఇట్లా టెక్స్చర్ లాగా వచ్చింది. షీన్లో ఇయర్ రింగ్స్ కూడా చెప్పాలంటే ఎక్కువ కాలం ఏమి ఉండవు, ఒక 1 month యూజ్ చేసినాక అవి కలర్ చేంజ్ అయిపోతాయి, పాడైపోతుంది. బట్ ఇవి $1 or $2 ఉంటుంది. సో ఓకే, ఎప్పుడన్నా పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక 1-2 months వాడినాక డెఫినెట్గా ఇవి స్పాయిల్ అయిపోతాయి. నాకైతే అన్నీ అట్లనే అయినాయి, ఇదర్ మెటల్ బ్లాక్ అయిపోవటమో ఏదో ఒకటి అవుతుంది దానికి, అది క్వాలిటీ అయితే బాగోదు. బట్ మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవాలంటే యూజ్ అవుతుంది. సో ఇవి నేను బేబీకి కొన్న ప్రోడక్ట్స్. ఈ వీడియో రికార్డ్ చేసే వరకు నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్కి టైం అయింది. సో ఇది నేను వెళ్తున్న హాస్పిటల్, మా ఇంటి దగ్గర ఉన్న పబ్లిక్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. సో ఇక్కడ సిస్టమ్ చాలా బాగుంటుంది. లోపల మన అపాయింట్మెంట్స్ ఆల్రెడీ బుక్డ్ ఉంటాయి కాబట్టి మనకు ఒక హెల్త్ కేర్ కార్డ్ ఇస్తుంది గవర్నమెంట్. సో లోపలికి వెళ్ళి ఈ డెస్క్ దగ్గర
ఆ కార్డ్ స్కాన్ చేయాలి, అది జస్ట్ అంతే. స్కాన్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అండ్ అక్కడనే మనకు డైరెక్ట్ టోకెన్ వచ్చేస్తుంది. సో మనం ఏం రిసెప్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కింద కనిపిస్తున్న లైన్స్ డిఫరెంట్ కేటగిరీస్. సో మనకి స్క్రీన్ పైన మనం ఏ కేటగిరీ అని వస్తుంది. సో మనం ఆ లైన్ ఫాలో అయ్యి వెళ్ళి అక్కడ ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చోవాలి. ఈరోజు నాకు మిడ్ వైఫ్ అపాయింట్మెంట్ కాబట్టి మిడ్ వైఫ్ బేసిక్గా బీపీ చెక్ చేస్తుంది, బేబీ హార్ట్ రేట్ చెక్ చేస్తుంది అండ్ మనకి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అవి ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది. సో నా హాస్పిటల్ అపాయింట్మెంట్ అయిపోయింది, నా జాబ్ అయిపోయింది. నేను ఈరోజు ఫ్రైడే, సో యూట్యూబ్ వీడియో అప్లోడ్ పెడతా కదా, అది కూడా అప్లోడ్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, సో అక్కడికి వెళ్తున్నాను. కుదిరితే అక్కడ వాళ్ళు చేసిన డెకరేషన్ అవన్నీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాం. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం డెకరేషన్. ఇండియాలో మనం వ్రతంకి డెకరేషన్ చేసుకోవడం డిఫరెంట్ అండ్ ఇక్కడ చేసుకోవడం డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ చాలా ఐటమ్స్ దొరకవు, దొరికినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో చాలా ముందు నుంచే ప్లాన్ చేసుకొని అన్ని పార్సల్ వేయించుకొని ఇంత డెకరేషన్ చేయాలంటే చాలా ప్లానింగ్ కావాలి. Thanks for watching my video till the end. If you like this video, please like, share and subscribe to my channel. Thanks. Bye.